కాశ్మీర్లో బీజేపీకి చేదు అనుభవం కాదు, బీజేపీకి ఓట్లు పడవు, ఇంకా అంతకంటే ఎక్కువ. ఎక్కడైతే హిందూ మెజారిటీ ఉన్నారో అక్కడ మాత్రమే పడతాయి. అయితే తప్పు బీజేపీదా ముస్లింలదా ఒక్కసారి ఆలోచన చేయాలి దేశ ప్రజలంతా కూడా. హిందువులంతా కూడా అవసరమైతే మజ్లిస్ కోటేస్తారు, ముస్లిం అభ్యర్థి నిలబడ్డా ఓటేస్తారు. కులాలతో సంబంధం లేకుండా హిందువులు వాళ్ళ ఓట్లలో అనేక చీలికలు వచ్చి అనేక మంది కోటేస్తారు. అందులో మజ్లిస్ కోటేస్తారు, ముస్లిం లీగ్ కోటేస్తారు, వాళ్ళు ఏది ఎన్సీకైనా ఓటేస్తారు, పీడీపీకైనా ఓటేస్తారు. కేవలం ఇక్కడ ముస్లిం నిలబడ్డ 90% మంది హిందువులు ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో ఒక ముస్లిం నిలబడితే ముస్లిం గెలిచినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ మజ్లిస్ లాంటి ఏరియాలో, ముస్లిం లీగ్ ఉన్నటువంటి ఏరియాలో, ఔరంగాబాద్ లాంటి ఏరియాలో, కాశ్మీర్ లాంటి ఏరియాలో ముస్లింల జనాభా ఎక్కువ ఉన్న చోట హిందువు పోనీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి హిందువులైనా గెలుస్తారా? లేదు. కాంగ్రెస్ నుంచి కూడా అక్కడ ముస్లింలను నిలబెట్టాలి. మరి ఇక్కడ ఎవరు మతవాదులుగా ఉన్నారు, ఎవరు మతాన్ని చూసి ఓటేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఒక్కసారి పరిగణలోకి తీసుకోవాలి.